తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 Minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి. చంద్రబాబు నితీష్ పై బీజేపీకి అపనమ్మకమే రాష్ట్ర సిపిఐ ప్రధాన కార్యదర్శి నారాయణ. జైల్లో డి అడిక్షన్ సెంటర్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. త్వరలో కొత్త ఇసుక విధానం సీఎం చంద్రబాబు. చంద్రబాబును సిబిఐ ఈడీ ఎందుకు అరెస్టు చేయలేదు? లోక్సభలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ. 100 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వెర్మేరియన్ కంపెనీ సిద్ధం మంత్రి టీజీ భరత్. నీట్ పరీక్షను రద్దు చేయాలి స్టాలిన్ సర్కారుకు నటుడు విజయ్ మద్దతు. ఫిరాయింపులకు నేను వ్యతిరేకం అసెంబ్లీ స్పీకర్ హోదాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా స్పీకర్ గడ్డం ప్రసాద్. జూలై 5 నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి. పరారీలో భోలేబాబా కొనసాగుతున్న పోలీసుల సెర్చ్ ఆపరేషన్. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ 11 మంది నక్సల్ స్మృతి. రాష్ట్రంలో డిజిటల్ విధ్వంసం బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్. వైఎస్ఆర్ జిల్లాలో విషాదం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డ ఏఎస్ఐ. పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం నారాయణ ఖేడ్కు చెందిన 5గురి దుర్మరణం. నేను మాట్లాడింది సత్యం క్షమాపణకు రాహుల్ నిరాకరణ. చరిత్ర సృష్టించిన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ చరిత్రలో తొలిసారి 80,000 మార్కు తాకిన సెన్సెక్స్. గ్రీన్ ఎనర్జీ కోసం భారత్కు ప్రపంచ బ్యాంక్ $150 కోట్ల రుణం మంజూరు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు బిఎన్ఎస్ యాక్టివ్ కింద తెలంగాణలో తొలి కేసు. మళ్ళీ మనమే వస్తాం 15 ఏళ్లు మనమే ఉంటాం మాజీ సీఎం కేసీఆర్ ధీమా. నేడే ఖైదీల విడుదల స్వేచ్ఛా వాయువులు పీల్చుకోనున్న 213 మంది ఖైదీలు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఔటర్ దాకా విపత్తుల విభాగం ప్రజలకు నిరంతరం సేవలు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. పరారీ వ్యాపారవేత్త విజయ్ మాల్యాపై తాజాగా మరో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ ముంబైలోని ప్రత్యేక సిబిఐ కోర్టు ఆదేశం. ఏపీలో భారీగా ఐఏఎస్లు బదిలీలు 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లు.